హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ POV. గాడ్ ఆఫ్ వార్ మూవీ పోస్ట్ రిలీజ్ అయ్యి వారం కూడా గడవక ముందే తెలుగు తమిళ రాష్ట్రాల సినీ లవర్స్ మధ్య ప్రాంతీయ విభేదాలు స్టార్ట్ అయ్యాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్రని బేస్ చేసుకుని ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సెకండ్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్ లో రీచ్ అయిపోయాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కదా. బట్ ఎప్పుడైతే ప్రొడ్యూసర్ నాగవంశీ తన ఎక్స్ అకౌంట్లో బార్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్, నౌ ఏ టేల్ డెస్టిన్ టు బిలాంగ్ టు ద యూనివర్స్ అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టి పోస్టర్ని రిలీజ్ చేశారో అక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. మురుగన్ మా దేవుడు, ఆయన తమిళ్లో గుర్తింపు, అలాంటి దేవుణ్ణి నార్త్ ఇండియాలో పుట్టాడు అని చెప్పి ఎలా చెప్తారు? తమిళనాడు ప్రజలంతా కూడా ఎస్పెషల్లీ సినీ లవర్స్ నాగవంశీ అండ్ ఫిలిం మేకర్స్ పైన దీని విషయంలోనే ఈ ఇష్యూ పైన ఫైర్ అయ్యారు. అండ్ గాడ్ ఆఫ్ వార్ పోస్టర్లో కూడా తమిళ్ ఇన్స్క్రిప్షన్ లేకుండా ఆది శంకరాచార్య రాసిన సుబ్రహ్మణ్య భుజంగం లాంటి సాంస్క్రిట్ శ్లోకాస్ని ఎలా యూజ్ చేస్తారు అని చెప్పి మూవీ మేకర్స్ పైన తమిళ్ సినీ లవర్స్ క్వశ్చన్ రేజ్ చేశారు. ఈ ఇష్యూని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న పబ్లిక్కి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ రేజ్ అయింది. అదేంటి, అసలు మురుగన్ దేవుడు కేవలం తమిళనాడుకు మాత్రమే చెందినవారా, లేక నార్త్ ఇండియాలో పుట్టి ఇక్కడ కొలువు తీరిన దేవుడా? అసలు ఆ దేవుని జన్మ రహస్యం ఎక్కడ జరిగింది? ఈ దేవుడికి సంబంధించి పురాణాల్లో ఎలా మెన్షన్ చేస్తుంది? దేవుణ్ణి ఇలా ప్రాంతీయతకి ముడిపెట్టి పాలిటిక్స్ చేయటం అసలు ఎంతవరకు కరెక్ట్? ఇలా ఏ ఒకటి మిస్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని డీప్గా రీసెర్చ్ చేసి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మేబీ ఇప్పుడు నేను దేవుడు మురుగన్ గురించి చెప్పబోయే కొన్ని పాయింట్స్ చాలా మందికి తెలియకపోవచ్చు, అండ్ ఈ పాయింట్స్ని గాడ్ ఆఫ్ వార్ మూవీలో కూడా యాడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో వీడియో ఇస్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ డోంట్ మిస్ టిల్ ద ఎండ్. లార్డ్ మురుగన్ బర్త్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో. కంద పురాణం ప్రకారం తారకాసురుడు, సూరపద్ముడు, సింహముఖుడు అనే అసూర సోదరులు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేసి వరాలు పొందారు. స్వామి, మేము మీ కుమారుడి చేతిలో తప్ప మరెవ్వరూ సంహరించలేని విధంగా ఒక వరం ఇవ్వండి అని చెప్పి ప్రార్థించారు. శివుడు కాదనలేక వాళ్ళకి ఆ వరాన్ని ప్రసాదించేశాడు. దీంతో వారు దాదాపు అమరులై దేవతలను తీవ్రంగా హింసించడం ప్రారంభించారు. వారి దౌర్జన్యాలని ఆపటానికి దేవతలందరూ పరమశివుణ్ణి ఆశ్రయించారు. దేవతల ప్రార్థనకి స్పందించిన శివుడు తన దివ్య తేజస్సు నుంచి 6 అగ్నికణాలని సృష్టించాడు. ఆ తేజస్సు అత్యంత ఉగ్రంగా ఉండటంతో ముందుగా వాయుదేవుడు వాటిని మోసి ఆ తర్వాత అగ్నిదేవుడికి అప్పగించారు. అగ్నిదేవుడు కూడా వాటి వేడిని భరించలేక చివరికి వాటిని గంగా నదిలో వదిలేశాడు. గంగా ఆ దివ్య తేజస్సుని హిమాలయాల సమీపంలోని శరవణ సరస్సులో చేరవేసింది. అక్కడ ఆ 6 తేజోకణాలు 6 కమలాలపైన 6 శిశువులుగా అవతరించాయి. అనంతరం కృత్తికలు అనే 6 దివ్య దేవతలు ఆ శిశువులని ప్రేమగా పెంచారు. ఆ తర్వాత పార్వతీదేవి ఆ 6 శిశువులను ఒక్కొక్కటిగా ఏకం చేయడంతో 6 ముఖాలు కలిగిన కుమారస్వామి అవతరించారు. అందుకే ఆయనకి షణ్ముఖుడు, ఆరుముగన్, కార్తికేయుడు అనే పేర్లు వచ్చాయి. అంటే మన పురాణాల ప్రకారం కార్తికేయుడు నార్త్లో ఉన్న హిమాలయాల్లోనే పుట్టాడు అని చెప్పి ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, దేవసేనాధిపతిగా మారిన లార్డ్ మురుగా. కుమారస్వామి చిన్న వయసులోనే అసాధారణమైన శౌర్యం, పరాక్రమం ప్రదర్శించాడు. దేవతలని రాక్షసుల బారి నుంచి రక్షించగల శక్తి ఆయనకే ఉందని చెప్పి ఆకాశవాణి ప్రకటించడంతో దేవతలందరూ కూడా కుమారస్వామిని తమ సైన్యానికి దేవసేనాధిపతిగా ఉండమని ప్రార్థించారు. ఆయన కూడా ఆ బాధ్యతని స్వీకరించడంతో తన తల్లి పార్వతీదేవి ప్రసాదించిన దివ్యాయుధమైన వేలు చేతబట్టి తారకాసురుడు, సింహముఖుడు, సూరపద్ముడు వంటి రాక్షసులతో ఘోర యుద్ధాలు చేశాడు. చివరిగా తిరుచెందూరు వద్ద జరిగిన మహాయుద్ధంలో సూరపద్ముని ఓడించారు. అయితే అతన్ని పూర్తిగా సంహరించకుండా దైవ కరుణతో అతన్ని 2 భాగాలుగా మార్చారు. ఒక భాగాన్ని తన వాహనమైన నెమలిగా, మరొక భాగాన్ని తన పతాకంపై ఉండే కోడిపుంజు గుర్తుగా మార్చుకున్నారు. సో ఈ విజయాన్ని అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా భావిస్తారు. అందుకే ఈ సంఘటనని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం తైపుసం పండుగని తమిళ హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. అసలు తమిళియన్స్ ఏ ఆధారాల ప్రకారం లార్డ్ మురుగన్ తమ సొంత దేవుడు అని చెప్పి ఆరాధిస్తున్నారో
ఇక్కడ తెలుసుకుందాం. లార్డ్ మురుగా కనెక్షన్ విత్ తమిళనాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన తమిళ గ్రంథం టోల్కాపియంలో మురుగన్ను సేయేన్ మురుకన్ అనే పేర్లతో కొండ ప్రాంతాల ఆది దేవుడిగా పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని కొందరు చరిత్రకారులు మురుగన్ ఆరాధన సంస్కృత పురాణాల కంటే ముందే తమిళ సమాజంలో ఉండేది అని చెప్పి అభిప్రాయపడ్డారు. సో ఇదే రీజన్తో మురుగన్ మొదట తమిళ దేవుడు అని చెప్పే వాదనకి చారిత్రక ఆధారంగా ఈ గ్రంథాన్ని తరచూ ప్రస్తావిస్తారు. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మురుగన్ మొదట దక్షిణ భారతదేశంలోని స్థానిక లేదా తెగల దేవతగా ఆరాధించబడేవాడు. కాలక్రమేణా వైదిక పురాణ సంప్రదాయాల ప్రకారం ఆయనని పరమశివుని కుమారుడైన స్కందుడు, కార్తికేయుడుగా అనుసంధానం చేశారని చెప్పి వారు భావిస్తారు. అయితే ఇది అన్ని హిందూ సంప్రదాయాలు అంగీకరించిన వాస్తవం మాత్రం కాదు. ఇది కొందరు చరిత్రకారులు, మత అధ్యయన పరిశోధకులు ప్రతిపాదించిన ఒక అకాడమిక్ దృక్కోణం మాత్రమే. మరొక ప్రముఖ పురాణ కథనం ప్రకారం ఒకసారి మురుగన్, గణేశుడు మధ్య దివ్య మామిడి పండు కోసం పోటీ జరిగింది. ప్రపంచాన్ని ముందుగా చుట్టొచ్చిన వారందరికీ కూడా ఆ పండిస్తామని శివపార్వతులు చెప్పారు. మురుగన్ తన నెమిలి వాహనంపై ప్రపంచ యాత్రకి వెళ్ళగా గణేశుడు మాత్రం తన తల్లిదండ్రులైన శివపార్వతులనే తన ప్రపంచంగా భావించి వారి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. దీంతో గణేశుడే విజేతగా ప్రకటించబడ్డాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తి చెందిన మురుగన్ దక్షిణ దిశగా వెళ్ళి అక్కడే నివసించాడు అని చెప్పి పురాణం చెప్తోంది. సో ఈ కథ కూడా మురుగన్కు తమిళనాడుతో ఉన్న అనుబంధాన్ని వివరించడానికి తరచుగా చెప్పబడుతుంది. తమిళనాడులో మురుగన్కు అత్యంత పవిత్రమైన 6 క్షేత్రాలు ఉన్నాయి. అవి తిరుపరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తని, పళముదిర్చోలై. మురుగన్ భక్తులకి అక్కడ ఇవి అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాలుగా భావించబడతాయి. ఈ చారిత్రక, సాహిత్య, ఆధ్యాత్మిక కారణాల వల్లే తమిళ ప్రజలు మురుగన్ని ఎంతో ప్రేమగా తమిళ్ కడవుల్ లేదా తమిళుల దేవుడు అని సంబోధిస్తారు. అలాని ఇప్పుడు వీటన్నింటినీ ఆధారం చేసుకొని ఆయన కేవలం తమిళ దేవుడే అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆంధ్రాలో, కేరళలో, కర్ణాటకలో, చివరికి నార్త్ ఇండియాలో కూడా ఆయన్ని స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు పేర్లతోనే ఆరాధిస్తారు. సో ఆ ప్లేసెస్ కూడా లార్డ్ మురుగన్కి దైవాత్మకంగా ఎంతో కనెక్ట్ అయి ఉన్నాయి. సేమ్ అలాగే తమిళనాడులో కూడా జరిగింది. అంత మాత్రం చేత ఆయన మా దేవుడు, మా తమిళ్ హీరో అండ్ మా యాక్టర్, మా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ మాత్రమే గాడ్ ఆఫ్ వార్ మూవీలో ఉండాలి అని చెప్పడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే దేవుడు తన నమ్ముకున్న భక్తులని నీది ఏ ప్రాంతం, నీది ఏ మతం, నీది ఏ కులం అని చెప్పి చూసి కరుణించాడు కదా. ఎందుకంటే ఆయన కరుణకి హద్దులు ఉండవు కాబట్టి కేవలం మనుషులు మాత్రమే ఆ హద్దుల్ని పాటిస్తారు. కాబట్టి దేవుడి గురించి ఒక మంచి కాన్సెప్ట్ వస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు, వ్యతిరేకించకూడదు. మూవీ రిలీజ్ అయ్యాక నిజంగా అందులో మనుషుల భావాల్ని, వారి నమ్మకాల్ని తక్కువ చేసి చూపిస్తే మనం క్వశ్చన్ చేయొచ్చు, కానీ జస్ట్ పోస్టర్ చూసి ఈ విధంగా నడుచుకోవటం అనేది మేబీ కరెక్ట్ కాదేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ ఇష్యూ పైన మీ ఆలోచన ఏంటి? తమిళ్ పీపుల్ ఆర్గ్యుమెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నిజంగానే తమిళనాడు దేవుడే లార్డ్ మురుగన్ అని అనుకోవాలా? అందరి దేవుడిగా భావించాలా? లెట్స్ కమెంట్.